ఇది మురేలా మచ్చి తీసుకొచ్చామండి. మురేలా మచ్చి అంటే అదే పిత్తపరిగిలాగా ఉంటాయి, నెత్తోళ్ళలాగా పొలుసులు ఏమి ఉండవండి. కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా కడుక్కున్నాము. రాళ్ళు ఉప్పుని వేసుకొని చక్కగా ఒక 4 సార్లు 5 సార్లు మంచిగా కడుక్కోవాలండి నీట్గా. పసుపు ఉప్పు పెట్టుకొని 10 నిమిషాలు ఉంచుకొని ఇగో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇగో చిటికి ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే అది కొద్దిగా విడివిడిగా ఉంటుందండి, అంటుకుంటాను. ఇలాగా వేసుకుని వేసుకొని ఉంచుకుంటే 2 రోజులు 3 రోజులు అని తినచ్చు. చారు అని తెచ్చుకోవచ్చు. టమాటా వేస్తేనే ఇగురులాగా దగ్గరికి వండుకోవచ్చు. ఒకవైపు ఇలాగ వేసుకున్నాం కదండి, ఒకవైపు బాగా ఏగాల. ఏగిన తర్వాతన అప్పుడు కొంచెం కొంచెం చేసి అలాగా పల్టీ చేసుకోవాలండి అన్నీ. లేదంటే ఇరిగిపోవడము గట్రా అయిపోతుంది. సో తర్వాతన వేసుకోవాలా. కొద్ది కొద్దిగాను ఇలాగా తిరగేసుకోవాలండి. ఇంకా బాగా ఏగాల. ఇదొకటండి, ఇలాగా ఒకదానికి ఒకటి అంటుకుంటాను. చక్కగా ఇలాగా కలుపుకోవాలా. బాగా ఏడ్చేది మనం చూస్తే ఇవన్నీ అంటుకుంటాయి గాలి అన్నట్లు ఉంటుంది. ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది. వేసుకున్నప్పటికీ చక్కగా ఏడిపోతాయి. నూనెలో ఇంకా కొద్దిగా ఏగాలండి. వేగిన తర్వాత తీసుకోవాలా. అప్పుడు ఇలా పొడి జనం కూడా కారం దొలుకొని కూడా తినుకోవచ్చు. ఇంకోటండి ఏగిపోయి ఇప్పుడు ప్లేట్లో తీసుకుందామా. మళ్ళీ అంటే మరీ బాగా ఏగిపోకుంటాను. ఇలా ఏగిపోతే చాలండి. ఏ కూరలు కాయగూరలు అంటే 2-3 రకాల కాయగూరలు కలిపేసి వండుకునే దీంట్లో వేసుకునే బాగుంటాయి. లేదా మనం ఒక టమాటా వేసి ఇగురులాగా వండుకునే బాగుంటాయి. చూడండి ఇలాగా వేసి తీసుకున్నాను. ఇవ్వటండి చాలా బాగా ఏగిపోయి పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగా ఇష్టంగా తినొచ్చు. చాలా బాగుంటాయండి. దీంట్లో కారం ఉల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చు. ధనియా గట్రా అన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగా తీసుకుంటాయండి.